అందరికీ నమస్కారం. రాష్ట్రంలో పిల్లల భవిష్యత్తు, చదువుకునే విద్యార్థుల జీవితాలు కూడా చాలా అగమ్య గోచరంగా ఉన్నాయి. గత 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం రాష్ట్రంలో గంజాయి డ్రగ్స్లను ప్రోత్సహించి పోషించి పెంచుతుంది. పిల్లల భవిష్యత్తు కోసం తల్లిదండ్రులు అహర్నిశలు ఎంతో కష్టపడుతున్నారు. ఈ విషయం జగన్ రెడ్డికి, భారతిరెడ్డికి తెలియంది కాదు కదా. మరి వారి ఇద్దరి పాపలు ఉన్నారు. మరి వారి కొరకు లండన్కు, ఇతర దేశాలకి ఫ్రీక్వెంట్గా వెళ్తూ వస్తున్నారు. మరి పిల్లలపై తల్లిదండ్రుల ప్రేమ జగన్ది, భారతిరెడ్డిది మాత్రమే కాదు కదా. ఎంతోమంది పిల్లలు మన రాష్ట్రంలో గంజాయికి, డ్రగ్స్కి, చాలా వాటికి బానిసలైపోయి బతుకుతూ చదువులకి అన్నిటికీ కూడా అన్యక్రాంతంగా ఉంటున్నారు. దీనివల్ల మన రాష్ట్రంలోని తల్లిదండ్రులు చాలా బాధపడుతున్నారు. దీనికోసంగాను గంజాయి నియంత్రణ కొరకు మన ప్రభుత్వం ఏర్పడిన వెంటనే క్యాబినెట్లో సబ్ కమిటీ వేయడం జరిగింది. మన ప్రభుత్వం యొక్క చిత్తశుద్ధి ఏంటనేది ఇప్పుడే వెంటనే తెలిసిపోయింది మనకి. కమిటీలో లోకేష్ గారు, వంగల్పూడి అనిత గారు, సంధ్యారాణి గారు, సత్యకుమార్ గారు, కొల్లు రవీంద్ర గారు కూడా ఉన్నారు. పూర్తిగా వీటి అన్నిటినీ అరికట్టడానికి ప్రతి ఒక్కరు కూడా చేయి కలిపి ముందుకెళ్తే పిల్లల యొక్క భవిష్యత్తు సుభిక్షంగా ఉంటుందని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ప్రతి ఒక్కరు కూడా దేశ సంక్షేమానికి, రాష్ట్ర సంక్షేమానికి అహర్నిశలు పాటుపడుతున్నటువంటి మరి నారా చంద్రబాబు నాయుడు గారిని ఆదర్శంగా తీసుకొని ప్రతి ఒక్కరు కూడా ముందడుగు వేసి సుభిక్షంగా రాష్ట్రాన్ని కాపాడతారని కోరుకుంటున్నాను.